మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు రైల్వే కోడూరు ఇచ్చేయడం జరిగింది. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి విజయమైన రైల్వే కోడూరు పరిధిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ పాత్రికేయుల సమావేశం నేను మాట్లాడారు. రైల్వే కోడూరులో ఒక కార్యకర్త సోషల్ మీడియా నిజానికి నేను వివాహానికి రావాల్సిన ఈరోజు రైల్వే కోడూరులో వివాహ రిసెప్షన్ కి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వధువుని ఆశీర్వదించాలని ఉద్దేశంతో సరే ఇందాక సీఎం చెప్పినట్టుగా ఈ ప్రాంతం 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషం. అయితే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి సందర్భం వెనుక నేపథ్యం తెలుసుకోవాలనే అదేమిటంటే 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ పరిశ్రమలో ఉన్నాను. తర్వాత కోర్టు వారి ఆదేశం మేరకు రిలీజ్ అయ్యారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగువాడు ఎక్కడున్నా కూడా ఈ అరెస్టు తరువాత పరిణామాలు, నా ఇంటి మీద దాడులు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరగటమే కాకుండా దీనిలో ధర్మాధర్మాలను కూడా ప్రజలు గమనించారు. ఎంత బాధ కలిగించే అంశం అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దాడి కొనసాగుతాయి. నా ఆఫీస్ మీద, నా ఇంటి మీద, నా సతీమణి, నా పిల్లల మీద, నా మీద జరుగుతాను. ఇది విచిత్రంగా అనిపిస్తుంది కదా. పోలీసులు ఏమైపోయారు? పోలీసు కొల్యుడైపోయారు. పోలీసులు అందరూ ఉన్నారు అక్కడ. డిఎస్పీ ఉన్నాడు, సిఐలు ఉన్నారు, ఒకసారి ఎస్పీ వచ్చి వెళ్ళిపోయాడు. ఏది చేస్తే పోలీసులు ఎందుకున్నారంటే నా మీద దాడి జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తారేమో రాంబాబును రక్షించడానికి, లేదా ఈ దాడి జరుగుతున్న వాళ్ళ మీద అటాక్ చేస్తారేమోనని వైసీపీ కార్యకర్తల్ని, నా మనుషుల్ని రాకోకుండా కాపలాకున్నారు. అది చిత్రమైన విషయం. ఇలాంటి సంఘటన బహుశా ఎక్కడ జరిగి ఉండదు రాష్ట్రంలో. ఆటవిక సమాజంలో జరుగుతాయి తప్ప ప్రజాస్వామ్య దేశాలు ఇలా జరగదు. అంతకుముందు కూడా దాడులు జరిగినాయి. ఇప్పుడు జరిగాయి. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు జరిగాయి, తెలుగుదేశం ఉన్నప్పుడు జరిగాయి. ఎట్లా ఉండేవి? వచ్చేవాళ్ళు టగట కొట్టేవాళ్ళు పారిపోయారు, పోలీసులు పారిపోయారు. అట్లా పోలీసులే ఉండి దాడి చేయించినటువంటి సంఘటన ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. కేసు పెట్టారు, జైల్లో పెట్టారు. ఏం కేసు అది? వెరీ సింపుల్, ఆల్ ఆర్ బెయిలబుల్. అయినా వ్యవస్థను మేనేజ్ చేశారు. 18 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఎక్కడ కించిత్తు కూడా భయపడకూడదనేదే నా నిర్ణయం. ఎందుకంటే నేను భయపడను, కార్యకర్తలను కూడా భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి నేను భయపడ్డాను. నేను కూడా చెప్తున్నా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫాల్స్ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, క్యాడర్ ని అణచాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు. అణచలేడని కూడా చెప్పు. మరింత కసిగా పనిచేద్దాం. నేను ఈ సందర్భంగా రైల్వే కోడ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటి అంటే అందరూ సిద్ధంగా ఉండండి, జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఎన్ని కేసులు పెడతాడో పెట్టుకోమనండి. అందరం జైలుకి వెళ్దాం. జైలు చాలుతాయా? రాజమండ్రి జైలు చాలిద్దా? నెల్లూరు జైలు చాలిద్దా? విశాఖపట్నం జైలు చాలిద్దా? ఈ 3 జైల్లే కాదు, చిన్న చిన్న కడప సెంట్రల్ జైలు చాలిద్దా? చిన్న చిన్న జైళ్లు కూడా నిండిపోతాయి. పెట్టుకుందాం. అదే మన స్టాండ్ అని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో వేయదలుచుకుంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉండి అవసరమైతే కేసులు పెట్టుకోండి,
జైల్లో పెట్టుకోండి అని జైలు మరో కార్యక్రమానికి కూడా సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక రాక్షస పాలన జరుగుతా ఉంది, లోకేష్ నాయకత్వంలో జరుగుతా ఉంది. రెడ్ బుక్లు పెట్టి ఈ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. ఆ రెడ్ బుక్ గురించి భయపడవలసిన అవసరం లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పా, ఎన్నికలకు ముందు కాదు, జైల్లోకి వెళ్ళక ముందు కూడా చెప్పా, వెళ్ళొచ్చిన తర్వాత కూడా చెప్తున్నా, లోకేష్ రెడ్ బుక్ మన కుక్కలు కూడా లెక్క చేయవనేది. చాలా విషయాలు నిన్న మొన్న నేను జైలు నుంచి వచ్చిన తర్వాత మాట్లాడాను. ఈ సందర్భంగా మీ అందరికీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరేమీ సందేహపడకండి. 3 సంవత్సరాల తర్వాత వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి. సందేహం లేదు. 2 సంవత్సరాలకే నిర్ణయం అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద విపరీతంగా పెరిగిపోతుంది. కారణం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేసులు, కొట్టడాలు, దాడులు చేయడాలు, దీంతోనే కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బ్యాలెట్ లో తిరుగుబడతారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తారు. అప్పుడు దాకా మనం వీరోచితంగా పోరాడవలసిన అవసరం అయితే ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. బడ్జెట్ पे मैं చెప్పొచ్చు బడ్జెట్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాన్ని కేటాయించారు. బడ్జెట్ నేనేం అడుగుతున్నా, మీరు ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాలు బడ్జెట్ లో ప్రతిబింబించాలి కదా, ప్రతిబింబించలేదు. కొన్ని అమలవుతున్నట్టు వాటికి కూడా ఇవ్వాల్సినంత బడ్జెట్ ఇవ్వలేదు. అంటే ఏంటి, మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్నటువంటి చీటర్ కింద లెక్క. తాను ఎక్కడా కూడా బడ్జెట్ లో తాను ఇచ్చిన వాగ్దానాలు ప్రతిబింబించే విధంగా చేయలేదు. ఇది చాలా దురదృష్టకరం. చాలా బడ్జెట్ అంతా ఊరిని గొప్ప చెప్పుకోవడానికి, ఈనాళ్ళు ఆంధ్రజ్యోతిలో గొప్పగా రాసుకోవడానికి పనికొచ్చింది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా అది చేయలేదు. చాలా మోసపూరితమైన బడ్జెట్, ఇది అన్యాయమైన బడ్జెట్.